So what's up guys, this is your friend Sai Vinay Gunda. You're watching Sai Vinay Gunda YouTube channel. Actually మస్తు నిద్రలు ఉన్నా, ఫుల్ నిద్రలు ఉన్నా. టైం వచ్చేసి లిటరల్గా 5:40 ఏమో అవుతుంది మార్నింగ్. ఇవాళ డే వచ్చేసి సండే, డేట్ వచ్చేసి 13/12/2020. ఏంది ఇదంతా అనుకుంటుండొచ్చు మీరు, కానీ ఫస్ట్ టైం నేను నా కెరీర్లో, నా రైడింగ్ కెరీర్లో ఒక రైడ్ని ఆర్గనైజ్ చేస్తున్నా. అంటే నా అంతటా నేను ఒక ప్లాన్ చేసి ఒక డెస్టినేషన్ పెట్టి ఇన్వైట్ చేయడం జరిగింది. లైక్ అంటే ఓపెన్ పోస్ట్ పెట్టడం జరిగింది, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ కావచ్చు అని చెప్పి. ఒక 4 to 5 పీపుల్ అయితే జాయిన్ అవుతున్నారు. అండ్ 4 to 5 పీపుల్ అంటే తక్కువ ఏం కాదు, మంచి కౌంటే. అండ్ రైడ్లో కూడా నార్మల్గా ఒక 3-4 బైక్స్, 5 బైక్స్ కంటే ఎక్కువ మంది పోరు. సో ఓకే, గుడ్ కౌంట్. అందుకని చెప్పి ఇంత పొద్దున లేచి రెడీ అయితే అవుతున్నా. నాతో పాటు మా ఫ్రెండ్ సూరజ్ అనేటి ఆయన కూడా వస్తాడు. మేమిద్దరం కలిసి ఒక బైక్ పైన వెళ్తాం. అండ్ అంతే మన సోమశిల రైడ్లో వచ్చిన వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా వేరే ఇద్దరు కూడా యాడ్ అవుతున్నారు. సో చూద్దాం, అందరిని యాడ్ చేసుకొని వెళ్ళిపోదాం రైడ్కి. 6:30 అనుకుంటే టైం అయితే 6:50 అవుతుంది. 25 మినిట్స్ ఏమో లాగ్ ఉన్నాం మేము. అండ్ ఆల్మోస్ట్ అంతా కంప్లీటెడ్. ఇంకా స్టార్ట్ అవుతున్నాము. మన వాళ్ళు ఒక 2-3 వచ్చిరంట పాయింట్ దగ్గరికి, స్టార్ట్ పాయింట్ దగ్గరికి. ఇంకో 2 అయితే ఇంకా రాలేదంట. సో వెళ్దాం, వెళ్ళి చూద్దాం. మన కోసమే వెయిటింగ్. మనం బి లేట్ చేసేసినాం. మీడియో ఇన్ మోటో బ్లాగ్. సో ఇప్పటికే 2 times కాల్స్ అయితే వచ్చినాయి. ఎగ్జాక్ట్గా 25 minutes లాగ్ అయితే చేసిన నేను. అండ్ ఇంజన్ టెంపరేచర్ చూసుకుంటే 20 degrees ఉంది. చాలా కూల్ ఉంది ఇంజన్. కొంచెం గరం చేయాలి దాన్ని ఇప్పుడు. బట్ ఇప్పుడు గరం చేసేంత టైం లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ కంటిన్యూయింగ్. ఏం కాదు ఒకసారికి. సో ఇదంతా జైబేరి పార్క్ అన్నట్టు, ఇటు సైడ్ అంతా. నేను వచ్చేసి శ్రీనివాస కాలనీలో ఉంటా, కోంపల్లి. వీళ్ళు చూడండి, ముగ్గురు వెళ్తున్నారు, రాంగ్ రూట్లో పోతున్నారు. ఏంది బై నడిపేది, చూస్తున్నాడు ఇంకా అరన్ కొడితే అసలు ఏమనుకుంటుండా ఏందో. ఇట్లా ఉంటారు ఇంకా స్కిట్స్. అరన్ కొట్టినా అని చెప్పి ఇంకా స్పీడ్గా పోతే ఏం చేస్తాం చెప్పండి. అండ్ ఒక్కసారి ఆ సన్ రైజ్ని చూడండి, క్రేజీ సన్ రైజ్ అవుతుంది. సన్ రైజ్ని క్యాప్చర్ చేసేంత ఛాన్స్ మనకు దొరకదో తెలియదు. అండ్ ఇక్కడ మనం ఫ్యూల్ బ్రేక్ అయితే తీసుకుంటాం. ఒక్కసారి పోయి మన వాళ్ళని కలుస్తాము. సో మొత్తానికి మన రన్వే 9 దగ్గర ఉన్న స్టార్ట్ పాయింట్కి అయితే వచ్చేసినాం. ఇది మహీంద్రా షోరూమ్ దగ్గరనైతే నేను నా స్టార్ట్ పాయింట్ పెట్టిన. సో బిగ్ ఫ్యాన్ ఈయన, బిగ్ ఫ్యాన్ అంటుండు. 50 minutes లేట్ చేస్తారా ఎవరైనా? ఏం బిగ్ ఫ్యాన్? జస్ట్ 15 minutes, నాట్ 50. 6:30కి మీరు స్టార్ట్అప్ పెడితే 7:20 అవుతుంది. అంతమంది వెయిట్ చేస్తారు. ఏంది చెప్పు, ఏంది లొకేషన్ అది చెప్పు. ట్రాఫిక్ ఉంది ఏందన్నా ఇది? మంచి ఉంది, కనిపిస్తలేదు. ఎంత డీప్ లైట్ వేస్తారు రోడ్. హాయ్ శివ. సో ఈ ముగ్గురునైతే మీరు లైక్ ఆల్రెడీ చూసి ఉంటారు. ఈ కాక కనిపించాడు, ఈయన కొంచెం పెద్ద మనుషులతో తిరుగుతుంటాడు. మా వీడియోలలో ఈయన కనిపించాడు. సో సోమశిల రైడ్లోనైతే ఈ ముగ్గురు అయితే యాడ్ అయ్యారు అన్నమాట మనకి. సో ఇప్పుడు ఈ గ్రూప్ అంతా మన మెదక్ చర్చ్ రైడ్కి అయితే వస్తున్నారు. ఒక్కసారి అనిపించేసి లారీయోడు. సో స్టార్ట్ అయిదాం, ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. చలో లెట్స్ గో. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా రైడ్ ఏం కంప్లీట్ కాలే కానీ థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే 14 members వస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 5-6 people అయితే ఎక్స్పెక్ట్ చేసిన. సో లోకేష్ బ్రో అండ్ మధు బ్రో వీళ్ళిద్దరు ముందుండే మధ్య పనులను ఆర్గనైజ్ చేసారు. థ్యాంక్ యూ ఇద్దరికి. అండ్ ఇది మన ఫస్ట్ రైడ్. అందరికైతే లైక్ జనరల్గా తెలిసే ఉంటాయి రోడ్ సేఫ్టీ అండ్ అవన్నీ. అందరం అన్నీ పాటిద్దాం. ఈ ఒక్కరోజు జర స్లో పోదాం, మనందరికీ స్పీడ్ కొట్టడానికి వస్తుంది. బట్ స్టిల్ ఒక్కరోజు జర స్లో పోదాం. అందరం గ్రూప్ అప్ అయినాం. ఎట్ ద సేమ్ టైం వీడికే వచ్చి వీలైతే గ్రూప్ అవుట్ అయిదాం. అందరూ రెడీ ఉన్నారు గట్టిగా. అండ్ అక్కడ ఇంకొక గ్రూప్ అయితే ఉంది, వేరే బైకింగ్ గ్రూప్స్, కొంచెం సూపర్ బైక్స్ ఉన్నాయి అవి.
సో నేను ఫ్యూయల్ బ్రేక్ అయితే తీసుకుంటున్నా. ఇప్పుడే స్టార్ట్ చేసిందండి, ఇప్పుడే ఫ్యూయల్ బ్రేక్. క్రేజీ ఫీలింగ్ వస్తుంది, క్రేజీ అంటే క్రేజీ ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకంటే అసలు ఆ ఫీలింగ్ ఎట్లా చెప్తాను చెప్పండి. ఈ ఫీలింగ్ని మాత్రం ఎక్స్ప్రెస్ చేయడం చాలా అంటే చాలా కష్టం. సో ఇప్పుడే మేడ్చల్ అయితే క్రాస్ చేసినాము. అండ్ నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంకా మా డెస్టినేషన్ అరౌండ్ ఒక 65 కిలోమీటర్స్ ఉంటుంది అని అనుకుంటున్నా. యాక్చువల్ నిజం చెప్పాలంటే ఫుల్ స్ట్రెస్ ఫీల్ అయినా నేను నిన్న నైట్. రెస్పాన్సిబిలిటీ, ఆ రెస్పాన్సిబిలిటీ వల్ల వచ్చిన స్ట్రెస్ అది. ఎందుకంటే ఆర్గనైజింగ్ రైడ్ అనేది అంత ఈజీ టాస్క్ కాదు. ఏముంది, ఒక రూట్ ప్లాన్ గీసడం అనేది అస్సలు కాదు. ఎవరైతే రైడ్లో వస్తున్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా మన పైన ఉంటుంది అన్నమాట. ఒకసారి ముందట ఫాగ్ని చూడండి, బండి 100 మీద ఉంది, 100 దిగుతలేదు అసలు. మన వాళ్ళు ఇంకా ఊపి మీద ఉన్నారు వెనకాల ఉన్న వాళ్ళు. బట్ నేను రోడ్ క్యాప్టెన్ ఉన్న ప్రజెంట్ కాబట్టి ఇంకా నన్ను దాటొద్దని ఫస్టే చెప్పిన. అట్లా పడగంకి వాళ్ళు స్పీడ్ కంట్రోల్ చేస్తారు. అండ్ ఇది అన్నమాట సీన్. ఇప్పుడు ఒక్క టైం ల్యాప్స్ వీడియో ఎంజాయ్ చేయండి. Samurai sword on my back. You don't know how to act. Maybe. సో ఇది అన్నమాట సీన్. పల్జర్లా మయమైపోయింది ఇవాళ మొత్తం. అండ్ మన వాళ్ళు ముందట పోతూనే ఉన్నారు. అండ్ ఎవరిని ఇంకా ఆపలేం లేండి. ఒక్కసారి బండ్లు ఎక్కితే ఎవరిని ఎవరు ఆపలేరు. చాలా రోజుల తర్వాత చేగుంటకి అయితే వచ్చిన. అంటే చాలా రోజులు అని ఎందుకు అంటున్నా అంటే ఎస్పెషల్లీ నాకు చేగుంటలో వర్క్ ఉంటే అయితే నేను ఎప్పుడు రాలేదు. ఇంకా ఎప్పుడు వచ్చినా లైక్ బస్సులో పోయేటప్పుడు ఇది ఒక స్టాప్ ఉంటుంది. ఏదర్ చేగుంట లేకపోతే రామాయణపేట. ఫస్ట్లో స్టార్టింగ్లో చేగుంట రామాయణపేట ఉంటుండే. దాని తర్వాత కామారెడ్డి ఉంటుంది, దాని తర్వాత ఆర్మూర్, దాని తర్వాత నిర్మల్. సో ఇన్ని స్టాప్స్ ఉంటుండే, 4 స్టాప్స్. దాని తర్వాత ఏంటంటే దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటూ వచ్చారు. చేగుంట తీసేసారు, దాని తర్వాత రామాయణపేట స్టాప్ తీసేసారు, దాని తర్వాత కామారెడ్డి స్టాప్ తీసేసారు. సో కామారెడ్డి ఇప్పుడు చాలా రేర్, చాలా తక్కువ బస్సెస్ కామారెడ్డి స్టాప్ ఉంటాయి. ఇంకా డైరెక్ట్ ఇప్పుడు ఆర్మూర్ అన్నట్టు. ఇంకా అట్లా అయ్యేసరికి చేగుంట రావాల్సిన అవకాశమే తగ్గిపోయింది. మొత్తం ఈ ఛాన్సెస్ తగ్గిపోయినాయి. ఇక చాలా రోజులు అవుతుంది అసలు చేగుంటకి ఎంటర్ కాక. ఇప్పుడు కూడా ఏం పని చేయట్లేదు లోపల. బయట నాకు తెలిసి ఎటో అవుట్స్కట్స్లో నుంచి వెళ్ళిపోతాం కావచ్చు. బట్ స్టిల్ చేగుంటకి అయితే ఎంటర్ అవుతున్నాం కదా చాలా. సో థ్యాంక్ యూ చేగుంట ఫర్ వెల్కమింగ్ అస్. సో ఎట్ ప్రజెంట్ మనం వెళ్తున్న మెదక్ క్యాథడ్రల్ అనేది 1914 నుండి 1924 వరకు అయితే కన్స్ట్రక్ట్ చేసారు. అంటే లిటరల్లీ 10 years కన్స్ట్రక్ట్ చేసారు. దాని తర్వాత 1924లో December 25th క్రిస్మస్ రోజు ప్రతిష్టాపించిందంట. అండ్ ఇక్కడ గోపురం హైట్ వచ్చేసి 175 feet అడుగులు అనేది అయితే ఉంది. పొడవు అయితే 200 అడుగులు అండ్ వెడల్పు వచ్చేసి 100 అడుగులు. సో దీంట్లో ఒకటేసారి లిటరల్లీ 5000 people అయితే కూర్చోవచ్చు అనమాట. అండ్ ఈ చర్చ్లో యూజ్ చేసిన మిర్రర్స్ ఏవైతే ఉంటాయో ఆ కలర్స్ నైట్ కనపడవంట. దాని తర్వాత ఇంకా ఈ చర్చ్ గురించి మనం మాట్లాడుకుంటే లోపల రూఫ్ టాప్ ఏదైతే ఉందో అది రీసౌండ్స్ క్రియేట్ కావంట. అలా డిజైన్ చేశారంట మొత్తం. దాని తర్వాత ఈ డిజైనర్ వచ్చేసి ఇంగ్లాండ్ దేశం నుంచి శ్రీ ఫ్రాంకో సాలిస్బరీ అనే ఒక డిజైనర్ డిజైన్ చేసిండంట మొత్తం చర్చ్ని. సో ఈ చర్చ్ వచ్చేసి ఓవరాల్ ఏసియాలో మస్తు పెద్ద, అంటే విస్తీర్ణతలో పెద్ద చర్చ్ ఇది ఓవరాల్గా చూస్తే ఏషియాలో. Relax. Maybe you should relapse. Just kidding. సో ఇంకా 4.3 kilometers అయితే ఉంది డెస్టినేషన్. 9 minutesలో రీచ్ అవుతాము. అండ్ 3:34 అంటే ప్లస్ 5 hours 5 minutes. అంటే నాది మన సర్వీస్కి ఇచ్చినప్పుడు టైం తను సెట్ చేయలేదు. బట్ పర్లేదు, నేను 5 hours 5 minutes యాడ్ చేస్తాను అనమాట టైంకి. 3:34 అంటే 3 + 5 8:34 అంటే 8:40 అవుతున్నట్టు టైము. మార్నింగ్ 8:40 అవుతుంది. అంటే 8:50 లోపల చేరిపోతాం. సో ఇంకా 4.3 kilometers అంటే ఇప్పుడే ఊరు అయితే కనిపిస్తుంది. ఊరు స్టార్ట్ అయినట్టే కనిపిస్తుంది మొత్తం. లైక్ ఇదే మెదక్ ఊరు కావచ్చు. లైక్ మెదక్ ఇది ఎటు బొడ్మట్పల్లి. ఫస్ట్ టైం వింటున్నా ఆ పేరు నేను.
ఒక్కొక్కరు నార్మల్గా చూస్తలేరు, లుక్కులు ఇస్తారు ఖాళీ. అదేదో చేసేసినాం మేము పెద్ద తప్పు అన్నట్టు చూస్తున్నారు. రాంగ్ రూట్లో వచ్చి మరి వాళ్ళే చూస్తున్నారు మమ్మల్ని. అదేందో. సో ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది మెదక్ క్యాథెడ్రల్. మొత్తానికైతే వచ్చేసినాం సక్సెస్ఫుల్గా. సో అక్కడ మెయిన్ గేట్ ఏదైతే ఉందో అక్కడ అది క్లోజ్ చేశారు. చర్చ్కి వెళ్ళే దారి అని ఇక్కడైతే ఉంది. సో ఏదైతే మెయిన్ గేట్ ఉందో అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో చాలా పెద్ద చర్చ్ అని చెప్పుకోవచ్చు ఇది. ఒకేసారి నియర్లీ 5000 పీపుల్ అయితే లోపల ప్రే చేయొచ్చు. సో మొత్తానికి రీచ్డ్ మెదక్ క్యాథెడ్రల్. మాస్క్ అంట, మాస్క్ లేకపోతే లోపలికి అయితే రాణిస్తలేరు. ఆబ్వియస్, అది ఆబ్వియస్ రీజన్. సో ఖచ్చితంగా మాస్క్ కావాలి మనకి. సో వెనకాలనైతే ఉంది క్యాథెడ్రల్. సో తీద్దాం, మంచి మంచి షార్ట్స్ తీద్దాం క్యాథెడ్రల్. సో మొత్తానికి వచ్చినాం చైతన్యాపురం. సూరజ్, లోకేష్ బ్రో, నైట్ రైడర్, మధు, మహేష్. మధు ఎన్ని పేర్లా నీకు? మహేష్. దాని తర్వాత ఇంకా మన వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తా, ఆగండి బ్రో. ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. అజయ్ కుమార్, విషు, మాధవ్. సో ఇంకా మన వాళ్ళు ఫోటోషూట్ స్టార్ట్ చేసిరు ఆల్రెడీ. బ్రో మీ ఇంట్రొడక్షన్ ఇస్తారా మా వ్లాగ్లో? మీ పేరు బ్రో? అనిల్. ఆకాష్. సో యాక్చువల్లీ జస్ట్ మన స్టార్టప్ పాయింట్కి వచ్చి వీళ్ళు ఆడికి వచ్చినాక ఇంకా మన లోపల ఉన్న ఎగ్జైట్మెంట్ చూసి ఆడ అన్ని బైక్లను చూసి మ్యాచ్ క్యాన్సిల్ చేసుకొని మరి రైడ్కి వచ్చేసిరు. థ్యాంక్ యూ బ్రో. ఇంకా 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 బ్రో మా వ్లాగ్లోకి వస్తారా ఒకసారి? మా వ్లాగ్లోకి వస్తారా ఒకసారి? ఒకసారండి. ఆకాశ, సారీ, శివ, రమేష్. సో దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం లోపట్ల. అండ్ ప్రజెంట్ కొంచెం బయటకు వచ్చిన లైక్ 3 ఎంట్రీస్ అయితే ఉన్నాయి. సో ఇంకొక ఎంట్రీ నుంచి అయితే లోపల పోదామని చెప్పి అయితే బయటకు వచ్చినాం. సో ఇది మెయిన్ ఎంట్రెన్స్. అటు సైడ్ నుంచి మనకు రోడ్ ఎంట్రెన్స్ ఉంటుంది. అటు నుంచి స్ట్రైట్ వచ్చినాక ఇది ఇంకొక ఎంట్రెన్స్ అన్నట్టు చర్చ్ బార్డర్స్ లోపలికి. అండ్ ఇక్కడ శానిటైజర్ మెషిన్ అయితే పెట్టిరు, ఫుల్ బాడీ శానిటైజర్. లోపల పోదాం.
సో గైస్ మెదక్ క్యాథెడ్రల్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయింది. వెనకాలనైతే ఉంది మెదక్ క్యాథెడ్రల్. సో ఇంకా ఆఫ్ టు ఏడుపాయల టెంపుల్ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇంకా